హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ జీడీఎస్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. 21,413 ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది, సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది అన్నమాట. మీ అందరికీ తెలిసిందే అది, ఎవరైతే ఫాలో అవుతున్నారో మన ఛానల్ని. అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆల్రెడీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి May 6, 2025. ఈ రోజు డేట్ వచ్చేసి May 3, 2025. ఇంకా కేవలం 3 days మాత్రమే ఉంది. ఎవరైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా వెళ్ళండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఛాన్స్ అనేది మిస్ అయితే చేసుకోకండి. ఎందుకంటే జాబ్స్ అనేది ఎవరు కూడా అట్లా సామాన్యంగా జాబ్స్ అనేది రావడం లేదు. కాబట్టి మీకు జాబ్ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళి జాబ్ లో అయితే జాయిన్ కండి, ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి. ఓకేనా? ఇక ఈ వీడియోలో కంప్లీట్ గా ఏంటంటే పోస్టల్ జీడీఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్ ఉంటుందా, ఉంటే ఎప్పుడు వస్తుంది? యాక్చువల్లీ థర్డ్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. థర్డ్ మెరిట్ లిస్ట్ తో పాటు ఫోర్త్ మెరిట్ లిస్ట్, ఫిఫ్త్ మెరిట్ లిస్ట్, అలాగే ఇంకేమన్నా పాసిబుల్ ఉంటే సిక్స్త్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియోలో థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ డేట్ అవుట్, థర్డ్ మెరిట్ లిస్ట్ సంబంధించి అన్అఫీషియల్ గా మనకు డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ డేట్ అనేది మీకు క్లారిటీ ఇస్తాను. అలాగే ఈ మార్కు, ఇప్పుడు థర్డ్ మెరిట్ లిస్ట్ లో ఈ మార్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ మార్క్ ఉన్నాయా లేదా అనేది వీడియో అనేది క్లియర్ గా చూడండి. కంప్లీట్ గా అన్ని స్టిల్కి సంబంధించి అన్ని కూడా క్లియర్ గా పాయింట్ టు పాయింట్ చెప్తాను. కాబట్టి వీడియో క్లియర్ గా చూడండి. మా అంటే 10 నిమిషాలు 12 నిమిషాలు ఉంటుంది. ఓపిక కొద్ది చూస్తేనే మీ 10 నిమిషాలలో వీడియో అయితే అవడం అయితే జరుగుతుంది. అండ్ చాలా మంది కూడా నాకు మొన్న నుంచి మెసేజ్ చేయడం అయితే జరిగింది, 4 days బ్యాక్ నుంచి. ఏంటంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు నెక్స్ట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చా, అండ్ చేసుకుంటే మరి తెలంగాణ వాళ్ళకు న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, అండ్ తెలంగాణ వాళ్ళు ఎటు పోవాలి అనేది కూడా చాలా మంది కూడా ఇదే డౌట్స్ ఉండడం జరిగింది. తెలంగాణ వాళ్ళ మెసేజ్ చేస్తున్నారు అండ్ ఆంధ్ర వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు. దాని గురించి కూడా నేను లాస్ట్ లో క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది, అది కూడా క్లియర్ గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. అండ్ ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకుండా గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అని మా ఛానల్ కోసం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేసి థర్డ్ మెరిట్ లిస్ట్. యాక్చువల్ థర్డ్ మెరిట్ లిస్ట్ నేను సెకండ్ మెరిట్ లిస్ట్ లో చెప్పినాను ఎప్పుడు వస్తుందని, అదే రోజు వస్తుందని చెప్పినాను. అదే రోజు ఎగ్జాక్ట్ గా మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే నన్ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబర్స్ కి వాళ్ళకి తెలిసిపోతుంది. కొత్త సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను ఏంటంటే. అండ్ థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనకు ఈ May 6 తారీఖు సెకండ్ మెరిట్ లిస్ట్ సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది కదా. దీని తర్వాత ఏదైతే 10 నుంచి 12 రోజుల తర్వాత మనకు ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఏదైతే May 18 తారీఖు నుంచి 20 తారీఖు మధ్యలో థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసే అవకాశం అవుతుంది. ఎందుకంటే మనకు ఫిక్స్డ్ డేట్ అనేది ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఇంకా ప్రాసెస్ జరుగుతుంది కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళని అడిగితే ఏమన్నారంటే 18 తారీఖు నుంచి 20 తారీఖు మధ్యలో మేము రిలీజ్ చేస్తాం అని అంటున్నారు. అన్ని క్లియర్ గా టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే మాత్రం 18 తారీఖు నుంచి 20 తారీఖు మధ్యలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని హైయర్ అఫీషియల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది సంబంధించిన థర్డ్ మెరిట్ లిస్ట్ సంబంధించి చూసుకుంటే మాత్రం థర్డ్ మెరిట్ లిస్ట్ దాదాపు ఒక 5,000 నుంచి 6,000 మంది సెలెక్ట్ అయితే అవ్వడానికి పాసిబుల్ అయితే ఉంది. చాలా మంది కూడా రిజెక్ట్ అవుతున్నారు. ఏంటంటే కొందరు జాయిన్ అవుతున్నారు, కొందరు రిజెక్ట్ అవుతున్నారు. ఒకటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కూడా జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు తక్కువ పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది థర్డ్ మెరిట్ లిస్ట్ లో. అదొకటి బ్యాడ్ న్యూస్ అన్నమాట. ఇక మిగతా స్టేట్లలో మంచిగానే రిజెక్ట్ అవుతున్నారు, కొందరు వెళ్ళిపోతలేరు, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్తలేరు అన్నమాట జాబ్ వచ్చిన తర్వాత కూడా. ఇది సంబంధించి ఏదైతే థర్డ్ మెరిట్ లిస్ట్ సంబంధించిన అప్డేట్. ఇక మార్క్స్ ఏ విధంగా ఉంటే మనకు థర్డ్ మెరిట్ లిస్ట్ లో వస్తుంది, ఇప్పుడు స్టేట్ వైజ్ గా మీకు క్లియర్ గా చెప్తాను. మీరు ఏ స్టేట్ కి అప్లై చేసారో చూసుకొని ఒకసారి క్యాల్కులేట్ అయితే చేసుకోండి, మీకు మార్క్స్ ఉన్నాయా లేవా అనేది. ఇక ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు 98% లోపు అయితే ఉండదు. 98 to 9900 ఈ మధ్యలో ఎవరైతే ఉంటుందో వాళ్ళకు థర్డ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే అవకాశం అవుతుంది, 98 ఎబో ఉన్న వాళ్ళకు మాత్రమే. ఇక అస్సాం వచ్చేసి 95, బీహార్ 95, ఛత్తీస్గఢ్ 95, ఢిల్లీ 95, గుజరాత్ 95, హర్యానా 90 to 95, హిమాచల్ ప్రదేశ్ 90, జమ్మూ కాశ్మీర్ 85 అండ్ జార్ఖండ్ 95. ఇది ఏంటంటే 95, 85 అంటే 95 ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది, 95 బిలో ఉన్న వాళ్ళకి రాదన్నమాట. ఆ విధంగా క్యాల్కులేట్ చేసుకోరు. కర్ణాటక 95, కేరళ 95, మధ్యప్రదేశ్ 90 ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది.
మహారాష్ట్ర 95, నార్త్ ఈస్ట్ వచ్చేసి 50% ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. అండ్ ఒడిస్సా 95, పంజాబ్ 95, రాజస్థాన్ 90, తమిళనాడు 90. అండ్ తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా 95 బిలో అయితే ఉండదు. 95 ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే థర్డ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే 95 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు హోప్స్ అనేది తక్కువ పెట్టుకోండి. ఇది తెలంగాణ విషయం చూసుకుంటే 95 ఎబో ఉన్న వాళ్ళకి మాత్రం జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ 95, ఉత్తరాఖండ్ 90 అండ్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి 93% నుంచి ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళకు అంటే ఈ మార్కులు ఉన్న వాళ్ళకు జాబ్ అనేది ఆప్షన్ అనేది పెట్టుకోండి థర్డ్ మెరిట్ లిస్ట్ లో. దీనికన్నా తక్కువ ఉన్న వాళ్ళకు మీరు 4th మెరిట్ లిస్ట్, 5th మెరిట్ లిస్ట్ ఆ విధంగా చూసుకుంటే ఏదో లిస్ట్ లో మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా మంది కూడా నాకు సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే మనకు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్ అలాగే మెయిల్ గార్డ్ సంబంధించి బుక్స్, ఎగ్జామ్ కు సంబంధించిన బుక్ ప్రిపేర్ అవుతారు కదా, దానికి సంబంధించిన ఏదైతే బుక్ ఇక్కడ దొరుకుతుందని చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకు బుక్ అయితే వెతకడం అయితే జరిగింది ఫ్లిప్కార్ట్ లో. మనకు ఫ్లిప్కార్ట్ లో సంబంధించిన ఎంటీఎస్ కాంపిటేటివ్ సంబంధించి ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ సంబంధించిన బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ అనేది పర్చేజ్ చేసుకోండి. ఏదైతే మనకు జీడిఎస్ టు ఎంటీఎస్ ప్రమోషన్ కావాలనుకున్నా కానీ ఈ బుక్ ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ అండ్ మనకు అదర్ నోటిఫికేషన్ కూడా పడుతుంది మనకు మేలో కానీ జూలో కానీ. ఆ నోటిఫికేషన్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ బుక్ అనేది తీసుకొని, ఈ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెక్అౌట్ అయితే తీసుకోండి. ఇక థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పినాను. అలాగే మార్క్స్ సంబంధించి ఏదైతే మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయో అన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ మార్క్స్ ఉంటే మీకు 100% థర్డ్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఇక ఏదైతే ఇంతకుముందు బుక్ చెప్పినానో ఆ బుక్ పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బుక్, కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి ఒకసారి వీలుంటే. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి నెక్స్ట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చా? మరి తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మొన్న ఈ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చింది కదా, ప్రజెంట్ జరుగుతుంది. అందులో ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసిరు, వాళ్ళకి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఈ తెలంగాణ వాళ్ళకు జాబ్స్ రాలేదు. ఆ లెక్క చూసుకుంటే మనకు ఇప్పుడు మొన్న పర్సంటేజ్ కూడా మార్చిరు. అంటే పర్సంటేజ్ నుంచి వెళ్ళి మార్క్స్ కు కన్వర్ట్ చేసిరు తెలంగాణ వాళ్ళకు. ఏంటంటే అది ఇడిచిపెట్టండి, అదొక పాయింట్ కాదు అసలు. అది వాళ్ళు ఇటు రారు, ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ అప్లై చేయరు ఈ సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇంకొకటి ఏంటంటే ఈ తెలంగాణ వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ ఏదన్నా కంప్లైంట్ ఇచ్చి ఏ విధంగా కేసు పెట్టినా, దీనికి సంబంధించి ఏదైనా చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి అప్లై చేసుకోవడానికి వీలైతే ఉండదు నెక్స్ట్ నోటిఫికేషన్ కి. ఒకవేళ వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు, ఒకవేళ ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి అప్లై చేస్తే మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ అడిగే అవకాశం అవుతుంది. అది ఇంకా క్లారిటీ అయితే లేదు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ లో వాళ్ళు ఇస్తారా ఇయ్యారా అనేది నెక్స్ట్ అప్డేట్ అయితే తెలుస్తుంది. మాక్సిమం మనకు ఇయ్యకపోవచ్చు. అది ఇయ్యకపోతే తెలంగాణ వాళ్ళకు బ్యాడ్ న్యూస్ అండ్ ఆంధ్ర వాళ్ళకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జాబ్స్ అయితే రావడం లేదు కదా, కాంపిటీషన్ ఉండడం వల్ల. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఇది అప్డేట్ సంబంధించి చూసుకుంటే. ఇక నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో చెప్పినాను. ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతారో వాళ్ళకి తెలిసిపోతుంది ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్స్ ఏందని. మనకు మేలో ఒక నోటిఫికేషన్ వస్తుందని చెప్పలేదు, స్పెషల్ డ్రైవ్. అది స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ మేలో కండక్ట్ చేస్తామని అంటున్నారు. అది ఇంకా అప్డేట్ అయితే రాలేదు. అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను. ఈ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అనేది జూలై 2nd వీక్ లో మనకు రిలీజ్ చేస్తున్నారని ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ గా చేస్తున్నామని అప్డేట్ అయితే రావడం జరిగింది. జూలైలో మరో కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇది గైస్ అప్డేట్స్, అన్ని డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఇచ్చాను. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆల్ లో పెట్టుకొని ఉండండి ఇంకా అప్డేట్స్ కోసం. ఇంకా జాబ్ సంబంధించి ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన కేవలం 10th పాస్ అయినతోని గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నో ఎగ్జామ్ సంబంధించిన అవన్నీ కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను డైలీ రెగ్యులర్ రేఖ నుంచి వెళ్ళి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ ఫైనల్ గా అయిపోయిందంటే ఇంత వీడియో. థ్యాంక్ యూ.